హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక సెల్ ఫోన్ ని 7,200 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 10% నష్టాన్ని పొందింది. 5% లాభాన్ని పొందవలెనన్న ఆ సెల్ ఫోన్ ఎంతకు అమ్మాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక సెల్ ఫోన్ అంటే ఒక వ్యక్తి 7,200 రూపాయలకు అమ్మితే అతనికి 10% నష్టం వచ్చిందంట. ఒకవేళ అతనికి 5% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అని చెప్పేసి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. చాలా ఈజీ, చూడండి ఎట్లా చేయాలో. ఇక్కడ 7,200 రూపాయలతో నమ్మినప్పుడు అతనికి ఏమొచ్చింది? 10% నష్టం వచ్చింది. 10% నష్టం అని అంటే 100లో 10% అని అంటే 90 అనమాట మిగులుతుంది. సో అంటే 10% పోతుంది అనమాట. కాబట్టి 90% అమ్మిండు అనమాట అతను. 10% నష్టం అంటే 90% అమ్మిండు, రైట్? ఇప్పుడు అతనికి 5% లాభం కావాలంటే ఎంతకు అమ్మాలి? లాభం రావాలి 100 పైన. నష్టాన్ని 100 నుంచి తీసేయండి, లాభాన్ని 100కు కలపండి, ఓకేనా? సో 10% నష్టం అన్నాడు కాబట్టి 100 నుంచి తీసేయండి, కాబట్టి 90 వచ్చింది. లాభం అంటున్నాడు 5% కాబట్టి 100కి కలపండి. అది ఎంత అవుతుంది? 105 అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, 105 కి ఎంత అని చెప్పేసి కావాలి మనకి. సో ఇప్పుడు అంటే 7,200 రూపాయలకు అమ్మితే అతనికి 10% నష్టం వచ్చింది కాబట్టి దాన్ని 90%కి అమ్మిండు. 5% లాభం రావాలి అంటే 105%కి అమ్మాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీంతో డివైడ్ చేసింది. అప్పుడు 105 ఇంటూ 7200 బై 90తో డివైడ్ చేస్తే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 9 972 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అక్కడ 80 మిగులుతుంది. అండ్ 105 ఇంటూ 80 అనమాట. సో 105 ఇంటూ 80 చేస్తే 80 ఇంటూ 100 చేస్తే 8,000 అండ్ 80 ఇంటూ 5 చేస్తే 400. కాబట్టి 8,400 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగా చేయాలి. సింపుల్, ఒకటే స్టెప్ ఇది. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. శ్రీనివాస్ ఒక టేబుల్ ని 10% లాభంతో శివకు అమ్మాడంట. శ్రీనివాస్ ఒక టేబుల్ ని 10% లాభంతో శివకు అమ్మాడు. శివ ఆ టేబుల్ ని 10% నష్టంతో మహేష్ కి అమ్మిండంట. మహేష్ ఆ టేబుల్ కు 2,178 రూపాయలు చెల్లించినచో శ్రీనివాస్ ఎంతకు కొన్నాడని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో శ్రీనివాస్ అనే అతను ఏం చేసిండు? 10% లాభంతో శివకు ఒక టేబుల్ అమ్మిండట. శివ ఏం చేసిండు? 10% నష్టంతో మహేష్ కి అమ్మిండట. సో మహేష్ శివకి ఎంత చెల్లించిండట అని అంటే 2,178 రూపాయలు చెల్లించిండు. అయితే మొదటగా అమ్మినటువంటి వ్యక్తి శ్రీనివాస్ అనే అతను ఆ టేబుల్ ని ఎంతకు కొని ఉంటాడని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, ఫస్ట్ శ్రీనివాస్ కదా. సో ఈ శ్రీనివాస్ అనే అతను ఏం చేసిండంట అంటే ఎంతో 100కు అనుకోండి, 100కు కొన్నాడు అనుకుందాం. 100% కొన్నాడు, 100కు అనుకుందాం. సో ఈ 100లో ఆయన 10% లాభంతో నమ్మాడని చెప్పా. 10% లాభంతో 100కి 10% లాభం అంటే ఏం చెప్పినా 10 కలపాలన్నా కదా. కాబట్టి 100కి 10 కలిపితే ఎంత అవుతుంది? అది 110 అవుతుంది. సరే, ఈ వరుసగా రాస్తున్నా. సో ఇది 110 అవుతుంది. ఈ 110కి ఎవరు కొన్నారు ఇది అని అంటే శివ 110కి కొన్నాడు. తర్వాత శివ ఏం చేసిండు? మహేష్ కి 10% నష్టంతో అమ్మిండు అనమాట. 10% నష్టంతో అంటున్నా, 10% నష్టంతో అమ్మిండు కాబట్టి మహేష్ కి. కాబట్టి నష్టం అంటే ఏంది? ఈ 110లో నుంచి 10% తీసేయాలి. 110లో 10% అంటే పైన ఉన్న 10 తీసేయద్దు. 110లో 10 ఏమవుతుంది? 110లో 10% అని అంటే ఈ సున్నకి పోతే 1 ఇంటూ 11 తీసేయాలన్నమాట. అంతేగాని 10% అంటే ఈ పైన 10 తొందర కూడా వద్దట. సో ఆ 110లో 10% అంటే 11 రూపాయలు అనమాట. ఆ 11 తీసేసి ఏమవుతుంది? ఇది 99 వస్తుంది అనమాట. అంటే 99కి ఎవరు కొన్నారు? మహేష్ కొన్నాడు అనమాట. ఓకేనా? సో మహేష్ 99కి కొన్నాడు. సో ఈ 99కి కొన్నటువంటి మహేష్, 99% కొన్నటువంటి మహేష్ ఎంత చెల్లించిందట? 2,178 రూపాయలు చెల్లించిండు. ఏం అడుగుతున్నాడు? శ్రీనివాస్ ఎంతకు కొన్నాడు అంటే శ్రీనివాస్ ఫస్ట్ 100 అనుకున్నాం కదా, ఈ 100 కావాలి. కాబట్టి 100కు ఎంత అవుతుందని చెప్పేసి ఆన్సర్ క్వశ్చన్ అనమాట మనకి. సో 99కి 2,178 రూపాయలు అయితే 100కి ఎంత? అప్పుడు ఏం చేయాలి? ఇలా క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని డివైడ్ చేయాలి కదా. అప్పుడు 2178 ఇంటూ 100 బై 90 చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇది 3 3 జా, ఇది 3 7 జా, 3 2 జా, ఇక్కడ ఇంకో 1 మిగులుతుంది, 3 6 జా అవుతుంది. నెక్స్ట్ 3 1 జా, 3 2 జా, ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 3 4 జా అండ్ 3 2 జా. సో మొత్తానికి అండ్ ఇక్కడ 10 ఉంది కాబట్టి 2420 రూపాయలకి ఆయన శ్రీనివాస్ అనే అతను కొన్నట్టు. ఓకే, నేను ఆప్షన్ ఏమి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిన. సో చూడండి ఫ్రెండ్స్, శ్రీనివాస్ అనే అతను ఆ టేబుల్ ని ఎంత కొన్నాడు? 2,420కి కొన్నాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ శ్రీనివాస్ అని అడిగిండు. సమ్ టైమ్స్ శివ ఎంతకు కొన్నాడని కూడా అడగవచ్చు. కాబట్టి ఇది వచ్చింది కదా, 2420 వచ్చింది. ఆయన 10% ప్రాఫిట్ తో అమ్మిండు కాబట్టి
దీనిపైన 10% ప్రాఫిట్ ఎంత అనేది తెలిస్తే శివకు అమ్మింది తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా మనం ఈ క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంవత్సరాలకి 10% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ చక్ర వడ్డీల తేడా 500 అయినా అసలు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ బారు వడ్డీ చక్ర వడ్డీల మధ్య తేడా ఇచ్చిండు, రేట్ ఇచ్చిండు, మనల్ని పి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఇచ్చిండు. కాబట్టి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే డి ఈక్వల్స్ టు పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆర్ బై 100, ఆర్ అని అంటే రేట్, పైన ఎన్ అని ఉంటుంది. ఎన్ అని అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. సో ఇంత డిఫరెన్స్ ఇచ్చిండు, మనకు పి ఫైండ్ అవుట్ చేయాలి. 10% వడ్డీ రేటు అన్నాడు, 2 సంవత్సరాలకు అన్నాడు. కాబట్టి ఈ ఫార్ములాను గుర్తించుకొని దీన్ని బట్టి మనం చేయొచ్చు. సో ఇక్కడ మనకి డి అని అంటే 500 కాబట్టి ఇది 500 అని రాస్తున్నా, పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆర్ అని అంటే 10% అన్నాడు కాబట్టి బై 100 చేస్తాం. ఇక్కడ పైన 2 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి 2. ఓకేనా, ఇప్పుడు ఇదేమవుతుంది 11 10 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ పి అలాగే ఉంచేస్తే లేదు అని అంటే దీన్ని 500 ఈక్వల్స్ టు పి ఇంటూ ఏమవుతుంది, ఇది 1/10 హోల్ స్క్వేర్ అంటే 1/100 అవుతుంది. ఓకేనా, 1/100 అయింది. మనకి పి మాత్రమే కావాలంటే ది 1/100 ఇటు తీసుకురండి. సో అప్పుడు ఏమవుతుంది, అది ఇది బైలో ఉన్నది ఇటు వస్తే ఇంటూలోకి వచ్చేస్తుంది. కాబట్టి పి ఈక్వల్స్ టు 500 ఇంటూ 100 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 50,000 అవుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక రాంబస్ యొక్క కర్ణాలు 24 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఒక రాంబస్ యొక్క కర్ణాలు అనేవి ఇచ్చిండు మనకు. సో రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చి మనల్ని చుట్టుకొలత కనిపెట్టమని చెప్పమని అంటున్నాడు. సో జనరల్ గా రాంబస్ లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. భుజం ఇస్తే అన్ని భుజాలను కలిపేస్తే చుట్టుకొలత అయిపోతుంది 4a అని చెప్పేసి. కానీ ఇక్కడ మనకు కర్ణాలు ఇచ్చిండు కాబట్టి ఈ కర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం చుట్టుకొలతని ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని మనం p ఈక్వల్స్ టు 2 ఇంటూ ఒకటి d1 ఒకటి d2, డయాగ్నల్ 1 డయాగ్నల్ 2. కాబట్టి d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, కర్ణాలు ఇచ్చినప్పుడు మనం చుట్టుకొలతలు పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. సో ఇక్కడ 2 ఇంటూ రూట్ d1 స్క్వేర్ అంటే 24 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ విత్ రూట్ ఇలా రాస్తాం. ఇప్పుడు 24 స్క్వేర్ అంటే 576 అవుతుంది, ప్లస్ 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. సో ఇది దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 676 విత్ రూట్ 676 అనమాట. 676 అంటే దేనికి రూట్ అంటే అది 26 కి రూట్ అది. కాబట్టి ఇది దీన్ని 676 విత్ రూట్ ని 26 గా రాస్తాం. సో 2 ఇంటూ 26 అనేది మనకు 52 అవుతుంది అనమాట. దట్ ఈక్వల్స్ టు 52 సెంటీమీటర్స్ అనమాట. సో 52 ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఇక్కడైతే దాని చుట్టుకొలత అడిగిండు. మనల్ని ఇంకా ఏరియాస్ కూడా అడగవచ్చు అనమాట. ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చి దాని యొక్క వైశాల్యం కనుక్కోనమంటే అప్పుడు వైశాల్యానికి సూత్రం ఏంది 1/2 ఇంటూ d1 ఇంటూ d2 అనమాట. సో రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చిండు, దాని వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి కర్ణాల లబ్ధానికి సగం అనేది దాని వైశాల్యం అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 25 మీటర్లు ఇంటూ 16 మీటర్లు కొలతలు కలిగినటువంటి దీర్ఘ చతురస్రాకార ఆట స్థలంలో 20 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల కొలతలు కలిగిన బండలు వేయడానికి ఎన్ని బండలు అవసరం అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడేమో 25 మీటర్లు ఇంటూ 16 మీటర్లు పొడవు ఇంటూ వెడల్పు కొలతలుగా ఇచ్చినాయంటే పొడవు 25 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు అనమాట. అటువంటి ఆ ఆట స్థలంలో ఎలా ఉంది, దీర్ఘ చతురస్రాకార ఆట స్థలంలో 20 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లు పొడవు వెడల్పులు కలిగినటువంటి బండలు వేయాలంట. అలా బండలు వేయడానికి ఎన్ని బండలు అవసరం అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో మనకు కావలసినటువంటి బండలు అనేవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే పెద్ద వస్తువు యొక్క వైశాల్యాన్ని చిన్న వస్తువు యొక్క వైశాల్యంతో డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ పెద్ద వస్తువు యొక్క వైశాల్యం అంటే జనరల్ గుర్తుంచుకోండి, ఇది ఇక్కడ నేను బండలని అడిగినా వేరే ఏదైనా అడగవచ్చు, లేకపోతే ఒక పెద్ద క్లాత్ ఇచ్చి దాంట్లో చేతి రుమాలు అంటే కర్చీప్లు తయారు చేయడానికి ఎన్ని కర్చీప్స్ తయారవుతాయి అని చెప్పేసి అంటే వాటి కొలతలు ఇచ్చి అలా అడగడం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని చేయడానికి పెద్ద వస్తువు యొక్క వైశాల్యం బై చిన్న వస్తువు యొక్క వైశాల్యం అని గుర్తించుకోండి. అప్పుడు మనకు కావాల్సినటువంటి మీ బండలో ఆర్ కర్చీప్స్ అనేవి తెలిసిపోతాయి అనమాట. సో పెద్ద వస్తువు అంటే ఇక్కడ ఏంది, ఈ పైన ఉన్నటువంటి దీర్ఘ చతురస్రాకారం యొక్క ఆట స్థలం యొక్క వైశాల్యం అనమాట. కాబట్టి అదేమవుతుంది 25 మీటర్స్ ఇంటూ ఇదేముంది 16 మీటర్స్ బై ఈ వైశాల్యం. వీటి వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు ఆల్రెడీ కొలతలుగా ఇచ్చేడు. ఒకవేళ ఇలా ఇంటూ ఇవ్వకుండా వేరే వేరే కూడా అడగవచ్చు, పొడవు వెడల్పులు అని కూడా ఇవ్వచ్చు అనమాట.
అప్పుడు ఇదేమో 20 సెంటీమీటర్స్ ఇంటూ ఇదేమో 10 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. ఇవేమో సెంటీమీటర్స్ లో ఉన్నాయి, ఇవి మీటర్లలో ఉన్నాయి. మనకు బండలు అనేవి చిన్నవే కావాలి కాబట్టి వాటిని కూడా సెంటీమీటర్లలో మార్చుకోవాలి. కాబట్టి 25 మీటర్లు ఇంటూ 100 సెంటీమీటర్లుగా రాయొచ్చు దాన్ని. ఇంటూ 16 కూడా 16 మీటర్లు అంటే 16 ఇంటూ 100 సెంటీమీటర్ అని రాయొచ్చు అనమాట. ఇక సెంటీమీటర్ ఇది సెంటీమీటర్ బై 20 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 100 కదా, ఈ 100 అనేది 20 చేత 5 టైం 21 ఇది 25 జా క్యాన్సిల్ అయిపోతుంది. అట్నే ఈ 10 అనేది 10 2 జా 5 2 జా 5 1 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది 2 2 1 జా 2 8 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్ గా పైన ఏం మిగులుతుంది మనకు 25 ఇంటూ 8 ఇంటూ 100 అనేది మిగులుతుంది. సో 25 8 ఎన్ని అయితే మనకి 25 8 200 అవుతుంది. ఇంటూ 100 అంటే 200 ఇంటూ 100 20,000. కాబట్టి ఇదంతా ఎన్ని అని అంటే 20,000 బండలు అనేవి మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆ విధంగా చేయాలి. పెద్ద వస్తువు యొక్క వైశాల్యాన్ని చిన్న వస్తువు యొక్క వైశాల్యంతో డివైడ్ చేయాలి. ఇక్కడ వాటి యొక్క కొలతలన్నింటినీ మార్చుకోవాలి. మీటర్స్ ఉన్నాయి, మనకు సెంటీమీటర్లు కావాలి కాబట్టి ఇంటూ 100 చేసి చేస్తాం అన్నట్టు. సో 20 అనేది వీటి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పంచభుజిలోని ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత అన్నాడు. సో ఇలా పంచభుజిలోని ఉన్నటువంటి భుజాల సంఖ్య ఎంత? పంచ అన్నాడు కాబట్టి 5. సో పంచభుజిలో ఉన్నటువంటి భుజాల సంఖ్య n అంటుందని 5 చేత సూచిస్తాం. పంచభుజిలోని భుజాల సంఖ్య 5. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క అంతర కోణం విలువ అని అడిగినప్పుడు ఏ బహుభుజిని తీసుకున్నా, ఏ పాలిగాన్ తీసుకున్నా అయినా సరే దాంట్లో ఒక్కొక్క అంతర కోణం విలువ అనేది n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. బై n ఉంటుంది. ఇది ఒక్కొక్క అంతర కోణానికి సూత్రం ఇది. ఓకేనా? ఒక్కొక్క అంతర కోణం ఈక్వల్స్ టు n-2 ఇంటూ 180 బై n చేస్తాం. రైట్? జస్ట్ అంతర కోణం అడిగితే మాత్రం పైది రాస్తాం, బైలో n ఉండదు. కానీ ఒక్కొక్కటి అడుగుతున్నాడు కాబట్టి దాన్ని n చేత డివైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు పంచభుజి అన్నాడు కాబట్టి భుజాలు అనేవి ఇక్కడ ఇండైరెక్ట్ మెన్షన్ చేస్తున్నాడు. పంచభుజిలోని భుజాలు 5 కాబట్టి n ఈక్వల్స్ ఎంత అవుతుంది? n ఈక్వల్స్ టు 5 అనమాట. కాబట్టి n ఈక్వల్స్ ఇలా 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? n-2 5 - 2 3. నేను డైరెక్ట్ రాస్తున్నా. n-2 అంటే 5 - 2 3 అవుతుంది అండ్ ఇంటూ 180 అవుతుంది బై n అంటే 5 అనమాట. రైట్? ఇది 5 1 జా 5 3 జా 15 అండ్ ఇక్కడ 3 మిగులుతుంది కాబట్టి 30 అంటే 5 6 జా 30. కాబట్టి 3 ఇంటూ 36 దట్ ఈక్వల్స్ టు 108 డిగ్రీస్ అనమాట. కాబట్టి ఆన్సర్ 108 ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్క అంతర కోణం అంటే బై n చేత దాన్ని డివైడ్ చేస్తాము. లేదా అంతర కోణం ఎంత అని అడిగినప్పుడు మాత్రం డైరెక్ట్ n రాయకుండా, బైలో n రాయకుండా దీంట్లో ఫైండ్ అవుట్ చేస్తామంటారు. దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. 2n - 4 ఇంటూ 90 డిగ్రీస్ అని కూడా రాస్తారనమాట. దీంట్లో బై n సబ్స్టిట్యూట్ n తో డివైడ్ చేయాలన్నమాట. ఇలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. రైట్? ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.